దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. రండి, 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయము 18వ వాక్యం చదువుతాను, వినండి. మరియు నీ గర్భమందు పుట్టు నీ పుత్ర సంతతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకుని పోవుదురు. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పునే జరుగుట మేలే. నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కాదా అని యెషయాతో అనిను. చూడండి, ఇక్కడ ఏదైనా ఒక మేలు చేస్తున్నానంటే దేవా నీకు స్తోత్రం వందనాలు దేవా అనాలి. కానీ నీ పిల్లల్ని బబులోను దేశం తీసుకెళ్ళిపోతారు, అక్కడ నపుంసకులుగా చేస్తారంటే హిజ్కియా అంటున్నాడు మేలే కదా, దేవుడి చిత్తమే జరగాలి, నా దినాలలో సత్యము సమాధానం ఉండాలి అంటున్నాడు. చూడండి, చాలామంది నేను ఒకటే చెబుతున్నాను, మనము బాగుంటే చాలు అనుకోవద్దు. నా తదనంతరం నా సంతతి బాగుండాలని ఆశించండి, పర్వాలేదు. కానీ ఈ హిజ్కియా రాజులాగా ఆలోచించేవద్దు. హిజ్కియా చాలా మంచి వ్యక్తే, కానీ ఇక్కడ మాత్రం నా దినములలో సత్యము సమాధానం అంటే చాలు అనుకున్నాడండి. ఎంత స్వార్థం అది! అయ్యా, నా పిల్లలు అలా ఉండకూడదు, నా పిల్లలు ఒక మంచి స్థానంలో ఉండాలి వాళ్ళు అని అడగలేకపోయాడు దేవుణ్ణి. అక్కడ ఒక కష్టం ఒక బాధ వస్తున్నప్పుడు దేవుని పాదాల దగ్గర కూర్చొని నా పిల్లలు ఆ కష్టంలో ఉండకూడదయ్యా, ఆ శ్రమలో ఉండకూడదయ్యా, వాళ్ళు నీ సన్నిధిలో ఉండాలి, నీకు లోబడాలి ప్రభు అని ప్రార్థన చేయాలి కదా. మరి మీరు ఎలా ఉంటున్నారు? హిజ్కియా వాళ్ళు మీరు అవివేకులుగా ఉంటున్నారా? మేము భక్తి చేస్తున్నాములే, మా ప్రార్థన మా పిల్లలకు ఉంటుందని అనుకుంటున్నారా? అవివేక ప్రార్థన ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే మీరు భక్తి చేస్తే సరిపోతుందా? మీ పిల్లలు కూడా వాగ్దానం తెచ్చుకోండి. అది మీ తదనంతరం మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభుపేట వందనాలు.